పవన్ కళ్యాణ్ గారితో మీరు సినిమా అనగానే మీకు ఒక క్రేజ్ వచ్చింది. ఓజీకి వచ్చిన క్రేజ్ చూసి ప్రజెంట్ మీకు ఎలాంటి మానసిక పరిస్థితిలో ఉన్నారు? ఇప్పుడు అభిమానులు ఏ ఫేవర్లో ఉన్నారో నేను కూడా అదే ఫేవర్లో. అంటే ఈ శివమణి తోటి తమన్ తోటి ఈ మ్యూజిక్ కాన్సర్ట్ చేయటంలో మెయిన్ ఉద్దేశం ఏంటి? జనరల్గా ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఆడియో ఫంక్షన్లు జరుగుతాయి. దీనికి ఇంకా హైప్ తీసుకురావడానికా, లేదా ఈ పబ్లిసిటీ దీంతో ఓ రేంజ్ పబ్లిసిటీ వెళ్ళిపోతుందనే ఉద్దేశమా? లేదండి, ఒక డిఫరెంట్గా చేద్దామని ఈ ప్లాన్ చేస్తున్నామండి అంతే. రెగ్యులర్ ఈవెంట్లా కాకుండా ఒక డిఫరెంట్గా చేద్దామని. ఓజీ మీరు చూసినంత వరకు మీకు అనిపించింది ఓజీ గురించి చెప్పండి కొద్దిగా. నేను ఇప్పుడు చెప్తే చాలా ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. పంపించారండి అలా ఓజీ సినిమా తప్పకుండా కూడా మీరు అందరూ ఆదరిస్తున్నారు. సినిమా రాకముందుకే సినిమా టాక్సీలలో లొల్లి అవుతుంది. ఏం చెప్తామండి, ఇక ఏ హీరోకుందని ఇంత క్రేజీ అలా దేశవ్యాప్తంగా పోయింది. అప్పుడే ఓజీ 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 అని ఈ అభిమానుల గుండె సప్పుడు చూస్తా ఉంటే ఏం చెప్పాలో మాకు అర్థమైతలేదు. పవన్ కళ్యాణ్ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆల్రెడీ మా ఊరు సినిమాలు పోయాయి, వీలమల్లు పోయింది, బ్రో పోయింది, భీమ్లా నాగాయన్ పోయింది అన్నారు. కానీ మా అందరికీ ఒక దమ్ బిర్యానీ లాగా ఓజీ ఈరోజు చరిత్ర సృష్టించబోతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఓజీ ఒక చరిత్ర సృష్టిస్తుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. బీజిఎం కొన్నితల తమన్ అసలు దంచేశాడు ఈరోజు మొత్తం. మాకు తెలిసి ఈరోజు ఈవెంట్లో కూడా తమన్ అన్న మొత్తం ఒక ఊపేస్తాడు. ఇంకా డిసప్పాయింట్కి డబాల్ దమ్మాగా ఇప్పుడు సాయంత్రం ఉంటుంది అన్న. కళ్యాణ్ బాబు ఖచ్చితంగా మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు దాంట్లో. మమ్మల్ని కళ్యాణ్ బాబు ఇప్పుడు డిస్కరేజ్ చేసినా కూడా ड्राइनट्स की तरफ से शानदार ऑफर। अब पाइए बादाम, काजू, किशमिश और पिस्ता 1 किलो सिर्फ 279 रुपए में। यह एक सीमित समय के लिए शुरुआती ऑफर है, अभी ऑर्डर कर। लाइव చేసి మన రెడీ బాదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సుజిత్ డైరెక్షన్ చేస్తుంది కాబట్టి మెంటల్ ఎక్కిపోతుంది. ఆ మ్యూజిక్కి, ఆ గ్లిమ్స్, ఆ సాంగ్ గన్స్ అండ్ రోజెస్ తర్వాత లాస్ట్ 50 సెకండ్స్ ఆ బిట్టు అది విన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు పాడిన పాట అర్థం కాకుండా ఆయన మనోభావం మాకు అర్థమైపోయింది. అంటే ఎట్లా వాషి వాషి అంటే అది ఒక ఈగ విల్లను ఒక పెద్ద ఉండొచ్చు, ఫస్ట్ రెక్కలు తర్వాత కళ్ళు అవన్నీ. అది ఒక సుజిత్ డైరెక్ట్. ప్రకాష్ రాజ్ క్యారెక్టరు ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయలేమండి. అది మొన్ననే రివీల్ అయిన ఫోటో. శ్రీయారెడ్డి కూడా నార్మల్గానే ఉంటుంది. అక్కడ ఉండేది రెండు అండి, ఒకటి ఓజీ, రెండోది ఓమి. సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఏముంది బ్రో అంటే RRR, పుష్ప 2, నెక్స్ట్ ఓజీ. చెప్పలేం, మైండ్ బ్లాక్ అయింది అనుకో మూవీలో. RRR పోతుంది, పుష్ప 2 కూడా పోతుంది. 75 crores షేర్ ఖచ్చితంగా వస్తుంది, దీంట్లో డౌటే లేదు. సోషల్ మీడియా హైప్ కాదన్న, తెలుగు, ఆంధ్ర, కర్ణాటక ఈ 3 స్టేట్లో పిచ్చ హైప్ ఉంది, ఇంకా మామూలుగా లేదు. బుక్ మై షో కాదు బ్రో, ప్రీమియర్స్కి ఇంకా టికెట్స్ పెట్టలేదు. 25th పెట్టారు, ప్రీమియర్స్కి పెడతారు. ఖచ్చితంగా టికెట్లు 2000 అయినా పెట్టి కొనే మాకు ఆ పిచ్చి ఉంది, కొంటాం అంతే. ఈరోజు అదే అది సంఘాలండి, అభిమాన సంఘాలు కొని జనసేన పార్టీకి డొనేట్ చేస్తారు. అది సారీ ఆల్రెడీ తెలుసా అండి, చిరంజీవి, ప్రభాస్ వస్తున్నారు. ఎస్, రాడండి, రానియమండి. ఇన్విటేషన్ ఇచ్చా అంటే ఒక సామెత ఉందండి, విరాట్ కోహ్లీ గొప్పోడైనా అని సచిన్ టెండూల్కర్ చిన్నగా చేయొద్దు కదా, అదే అల్లు అర్జున్ దగ్గర ఉంటుంది. మేము ఎప్పుడు కపిల్ దేవ్ గొప్పోడు, సచిన్ గొప్పోడు, అందులో విరాట్ కోహ్లీ కూడా గొప్పోడు అనేటోడు. అందరు కలుస్తామండి, కామనే. సినిమా థియేటర్లో మేము కూడా వెళ్ళి చూస్తాం అల్లు అర్జున్ సినిమాలు. అంటే మెగా ఫ్యాన్స్ లో రావద్దండి, ఇంట్లో వెళ్ళి కలిస్తే చాలు. హైప్ వాళ్ళకు వస్తుందండి, మాకు రాదు, మాకు ఊపు వస్తుంది. ఓకే.